హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. మళ్ళా డే 4 వచ్చేసిందండి. ఎలా ఉన్నారండి అందరూ? డే 4 అంతా బాగున్నారా? ఎంత వెయిట్ లాస్ అయ్యారో కామెంటే చేయటం లేదు. మీరు ఫాలో అవుతున్నారో లేదో కూడా తెలియటం లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా, నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. నేనైతే డే 4కు వచ్చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ నేను వెయిట్ చూసుకుంటే 300 గ్రామ్స్ తగ్గున్నానండి. అంటే టోటల్‌గా ఈ రోజుకి దగ్గరగా 2 కేజీలు వెయిట్ లాస్ ఉన్నాము. అంటే 3 డేస్ మనం డైట్ చేస్తే ఆ మాత్రం వెయిట్ లాస్ అయితే చాలు కదా! ఇంకేం కావాలి? ఫుల్ సాటిస్ఫైడ్‌తో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఇవాళ మనం డే 4కొచ్చాం కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఫుడ్ తిందాము. అలాగే మనకి రైస్ క్రేవింగ్స్ స్టార్ట్ అయ్యాయి గదా! ఆ రైస్ క్రేవింగ్స్‌ని కొంచెం తగ్గించుకోవడం కోసం ఈరోజు డైట్ ప్లాన్ అనమాట. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేసేయండి. మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగుతున్నానండి ఈరోజు. చాలా అంటే చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందనేసి హాట్ వాటర్ కలుపుకొని మన బ్రూ కాఫీ పౌడర్ కొంచెం వేసేసుకుని కలుపుకొని తాగేస్తూ ఉన్నాను. హ్యాపీగా అనిపిస్తుంది. కాఫీ అలవాటు లేని వాళ్ళు హాట్ వాటర్ తాగండి, లేకపోతే మన డీటాక్సిఫైడ్ డ్రింక్స్ ఉన్నాయి కదా, అవైనా తాగేసేయండి. ఆ తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్స్ వాటర్ తాగుతూ వస్తున్నాను. ఆ తర్వాత ఫస్ట్ మీల్కి నేను కంప్లీట్గా సింగిల్ ఎగ్ తీసుకునేసి మొత్తం సలాడ్స్తో ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ మీల్ మనకి ఇష్టంగా రైస్ రెసిపీ తింటాం కాబట్టి. అందుకని ఫుల్గా ఒక కీరాని పీల్ తీసుకోకుండా ఒక కీరా, పెద్ద క్యారెట్, ఒక 2 మన ఖర్జూర పండ్లు, ఒక అంజీరు, 2 వాల్నట్స్, 5 బాదం పప్పులు, 5 పిస్తా పప్పులు. మనకి ఇవి సరిపోతాయి యాక్చువల్గా అయితే. మనమేమి కడుపు మార్చుకోవటం లేదు. చాలా అంటే చాలా సరిపోతాయి. ఎందుకని? షుగర్ క్రేవింగ్స్ తగ్గించుకోవటానికి అంజీరు బాగా స్వీట్నెస్ ఉంటుంది, అలాగే ఖర్జూరం కూడా బాగా స్వీట్నెస్ ఉంటుంది. సో అవి 2 మనకి షుగర్ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది అనమాట. ఆ తర్వాత బాదము, పిస్తా, ఎగ్, వాల్నట్ ఇవి ప్రోటీన్ కాబట్టి అది మనకి ఆఫ్టర్నూన్ అంటే మన సెకండ్ మీల్ వరకు మనల్ని కొంచెం క్రేవింగ్స్ని, ఆకలిని తగ్గిస్తూ ఉంటుంది. ఇక సలాడ్ ఎటు తినాల్సిందే, డైలీ తినాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ వాటర్ అనేది ఫ్రీక్వెంట్గా తాగుతూ వచ్చాను ఈవినింగ్ వరకు. ఇక ఈవినింగ్ ఒక డీటాక్సిఫై డ్రింక్ తాగుదాం అనిపించింది. ఎందుకు అంటే కొంచెం లైట్గా దిమ్గా హెడేక్గా అనిపిస్తుంది కాబట్టి అలా ఒక డీటాక్సిఫై డ్రింక్. ఆల్రెడీ మనకి తెలిసిందే. ఒక వాటర్ పెట్టేసుకుని ఒక కప్పు, దాంట్లో హాఫ్ జింజర్ పౌడరు, ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క, ఒక ఇలాచి అలా తీసుకునేసి అందులోకి ఒక హాఫ్ స్పూను గ్రీన్ టీ ఆకులు ఉంటాయి కదా, మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఆ గ్రీన్ టీ ఆకులు వేసి బాగా మరగనిచ్చేసాను. బాగా మరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసేసి అందులోకి ఇది మొత్తము కూడా మన టీ ఏదైతే ఉందో ఆ టీని ఫిల్టర్ చేసుకొని ఆరామ్సే ఎంజాయ్ చేసేసేయండి. ఆ తర్వాత అదిగో ఇదిగో అనేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. ఇక 5 నుంచి నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. సెకండ్ మీల్ ప్రిపరేషన్ అనమాట. దీనికి నేను ఇక్కడ ఒక పావు కేజీ బీన్స్, ఒక క్యారెట్, ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎగ్స్ అనమాట ఇలా తీసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ ఇలా ఇవి తీసేసుకుని సన్నగా చాప్ చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ బీన్స్ మాత్రమే ఒక పావు కిలో ఉంటాయి. ఇంకా రిమైనింగ్ అని ఇంకెంత ఉంటాయో మీకే తెలుసు అనమాట. అలా తీసుకుని ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే మన కోకోనట్ ఆయిల్ వేసుకోవటం వలన మనకి ఫ్యాట్ని అలాగే కిల్ చేసి పడేస్తుంది అనమాట. లేదు అంటే బటర్ అయినా ఓకే, నెయ్యి అయినా ఓకే, ఆల్మండ్ ఆయిల్ అయినా ఓకే, మీకు నచ్చిన ఆయిల్స్ ఏదైనా వేసుకోండి. నాకైతే కోకోనట్ ఆయిల్ నాకు కుక్ చేసుకున్నాక నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు అనమాట. మంచి టేస్ట్ వస్తుంది. అందుకని నేను కోకోనట్ ఆయిలే వాడతాను. అయితే దాంట్లోకి పచ్చిమిర్చి, టమోటా, బీన్స్, క్యారెట్, కరివేపాకు మనం చాప్ చేసి పెట్టుకున్నామో సన్నగా అవన్నీ కూడా 1 బై 1 వేసి బాగా వేయించేసేయండి. మనకందరికీ తెలిసిందే, ఇక్కడ మనం వేసేవి ఏవి కూడా ఉడకనంతటివి అయితే కాదు, ఉడకలేని వెజిటేబుల్స్ అయితే కాదనమాట. ఎందుకు అంటే బీన్స్ ఊరికే మగ్గిపోతుంది, క్యారెట్ అంతే. అయితే ఈరోజు మనం సెకండ్ మీల్కి ఎగ్ రైస్ చేసుకుంటున్నాం కదా, ఎగ్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ మన ఇంట్లో మనం చేసేటప్పుడే కొంచెం ఎక్స్ట్రాగా చేసి పెట్టుకునేసేయండి. మనకి ఎంత ఒక పిడికెడు
ఒక పిడికెడు అన్నం అయితే మనకి చాలనమాట. వెజ్జీస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో, దాంట్లో సాల్ట్ వేసి ఇంకొంచెం బాగా వేయించేసి మగ్గనిచ్చేద్దాము. ఈ వెజ్జీస్ అన్నీ కూడా బాగా మగ్గిపోయి, మనకి సాల్ట్ వేయటం వల్ల వాటర్ సపరేట్ అయిపోయి, ఆ వాటర్‌తోనే మగ్గిపోయి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో మనకి చూస్తుంటేనే అర్థమైపోతుంది. అలా బీన్స్ ఉడికిపోయింది అనేసేసి అదిగోండి చాలు మనకి ఇంకా ఇలా ఉడికింది. ఎనఫ్ అనమాట ఇలా. ఇలా ఉడికేసిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేసేయండి. ఇక్కడ ఆయిల్ 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇంక అంతకంటే ఎక్కువ వేసుకున్నారంటే కొంచెం మోషన్స్ వస్తాయన్నమాట. లైట్ మోషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో, నేను 2 వేసుకున్నాను కాబట్టి అది కరెక్ట్‌గా దానికి సరిపోయింది. అంటే 20 ఎంఎల్ ఆయిల్ అనమాట అది. అది వేసుకున్నాను సరిపోయింది. దాంట్లోకి 2 ఎగ్స్. అలా 2 ఎగ్స్ వేసుకునేటప్పటికి అక్కడ ఆయిల్ ఏమీ లేదు చూడండి. ఆయిల్ లేదు. కానీ నేను అలా వేసేసి ఆ తర్వాత బీన్స్‌తో పాటు ఈ ఎగ్‌ని కలిపేసేస్తున్నాను. అలా కలపడం వలన ముందుగానే మన బీన్స్ అనేది బాయిల్డ్ అయినాయి కాబట్టి దాంట్లో ఆయిల్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది. ఆ మాయిశ్చరైజింగ్‌తోనే మన ఎగ్గు కూడా బాగా వేగిపోతుందనమాట. ఎక్కడా కూడా స్మెల్ లేకుండా చక్కగా వేగిపోతుంది. ఎగ్ రైస్ బాగా చూడండి. ఎలా అంటే అలా చేసుకోవద్దు. పర్ఫెక్ట్‌గా చేసుకోండి. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత పావు స్పూను జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. తెలిసిందే మనకి డైజెస్టివ్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తుందని. అది వేయించి పౌడర్ కొట్టుకున్న ఇంట్లో చేసిన జీలకర్ర పౌడరు. అలాగే పావు స్పూను బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను. అది కూడా సేమ్ ఇంట్లోదే. నెక్స్ట్ ఒక 2 పించెస్ గరం మసాలా వేస్తున్నాను. అది కూడా ఇంట్లో చేసుకోండి. చక్కగా ఇంట్లో చేసుకోండి ఆ పౌడర్స్ అన్నీ. ఇక్కడ నేను జీలకర్ర, బ్లాక్ పెప్పరు, నెక్స్ట్ గరం మసాలా అన్నీ కూడా పావు స్పూన్ వేశాను. పావు స్పూన్ కంటే కొంచెం తక్కువగా గరం మసాలా వేశాను. ఇక్కడ మనం ఇక కారం ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. పచ్చిమిర్చిలో ఉండే స్పైసీనెస్ అలాగే మనం వేసిన పౌడర్స్లో నుంచి వచ్చే స్పైసీనెస్ మనకి సరిపోతుంది. కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అయితే ఇలా వేయించేసుకొని దీంట్లో సాల్ట్ సరిపోకపోతే వేసుకునేసేయండి. ఆ తర్వాత నేను చూడండి అదిగోండి అంతే రైస్, అంతకు మించి ఎక్స్ట్రా రైస్ వేయటం లేదు. మన చేత్తో ఎంత అయితే రైస్ పడుతుందో అంత రైసు. అది నా చెయ్యి చిన్నది నీ చెయ్యి పెద్దది అనేది ఏమీ లేదు. మన బాడీ ఎంత వెయిట్ ఉంటుందో మన చేతులు కూడా అలాగే ఉంటాయి. అంటే మన హైటు వెయిట్కి తగినట్టుగా మన చేతులు ఉంటాయి. సో, మన అరిచేతితో ఎంత రైస్ పడుతుందో అంత రైస్ వేసేసేయండి. ఇక్కడ మనం వెజిటేబుల్స్ ఎక్కువ వేసాం కాబట్టి ఆ రైస్ వేయగానే ఫుల్గా కనిపిస్తుంది అనమాట. అంటే క్వాంటిటీ అనేది ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. మనకి ఈ క్వాంటిటీ చూడగానే సగం ఆకలి తీరిపోతుంది అనమాట. ఇంత ఫుడ్ మనం ఈరోజు తింటాము అనేది మనకి సాటిస్ఫై అయిపోతుంది. మన బ్రెయిన్ అనేది మనకు చెప్తూ ఉంటుందన్నమాట. అలా. ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెం సాల్ట్ చెక్ చేసుకున్నాను. సాల్ట్ సరిపోలేదు. మళ్ళీ సాల్ట్ చల్లుకునేసేసి కొంచెం బాగా వేయించుకునేసేసాను. ఒక 2 సెకండ్స్. అంతే 2 సెకండ్స్ అయితే 2 సెకండ్స్ అయితే మనకు సరిపోతుంది. అలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి చాలా క్వాంటిటీ వచ్చింది కదా! ఈ క్వాంటిటీ చూస్తుంటేనే ఈరోజు 2 మీల్‌లో అంటే సెకండ్ మీల్‌లో ఇంత ఫుడ్ తింటున్నామా అనే హ్యాపీనెస్తోనే సగం కడుపు అయితే నిండిపోయింది నాకైతే. అది చూస్తేనే నిండిపోయింది. అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు 3 డేస్ తర్వాత 4th డే ఈవినింగ్, అది కూడా 4th డే ఈవినింగ్ మనం రైస్ తినబోతున్నాము. చక్కగా అందులోనూ ఎగ్ రైస్ అనమాట. చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారు అంటే. మనం బండ్లు దగ్గర కొనుక్కున్నట్టుగాను, రెస్టారెంట్లో మనం తినే మన ఎగ్ రైస్ లాగాను అదే టేస్ట్, అంతే మంచి స్ట్రక్చరు, రుచి వస్తుందనమాట. ఇలా సెకండ్ మీల్ ఫినిష్ చేసేస్తున్నాను. చూడండి ఇదిగోండి చక్కగా బౌల్లో సర్వ్ చేసుకుంటే బౌల్కి ఫుల్ బౌల్ వచ్చేసేస్తుంది. ఇంకా అది చూస్తూ ఉంటే మౌత్ వాటరింగ్ అబ్బా. నిజంగా 3 డేస్ తర్వాత 4th డే దాకా మనము రైస్ తినలేదు. 4th డే ఆ రైస్ చూస్తూ ఉంటే ప్రాణం అలాగే వచ్చేస్తుందనమాట మనకి. అంత బాగా అనిపిస్తుంది. దట్ టు ఫుడ్డీస్‌కి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఆ రైస్ మీద చూస్తే రైస్ పిచ్చి అట్లే ఎక్కేస్తుందనమాట మనకి. అంత బాగా టేస్టీగా అనిపిస్తుంది. దట్టు మనం టేస్టీగానే చేసుకున్నాము. ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకొని చక్కగా టీవీ చూసుకుంటూ నిదానంగా నమిలి తినండి. బాగా క్రష్ చేయండి. ఆ క్రష్ చేయటంతోనే సగం క్యాలరీస్ అనేది అక్కడే బర్న్ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్తున్నాను. అందులోనూ మనం ఎక్కడ ఎక్సర్సైజెస్ కూడా చేయటం లేదు. మనం ఈ 7 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డైట్ చేసేటప్పుడు ప్రాపర్గా మనం 1 మంత్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? అయితే ఈ వీడియో నచ్చుతుంది కదా మీకు? ఇంకెందుకు అబ్బా ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.